అందరికీ ప్రభుపేట వందనాలు. అందరం కలిసి మన పాపాల నిమిత్తం దేవుని ప్రార్థిద్దాము. మరి మనకి యుక్తంగా ప్రార్థన చేయడం రాదు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి దావీదు గారు తన పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏ విధంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు అనే దాని గురించి అందరం కలిసి చదువుకుందాము. మొట్టమొదటిగా నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా వాటిని పలకవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. మనం అందరం కూడా పాపం చేస్తూనే ఉంటాము. ప్రతి క్షణం ఏదో ఒక విధమైనటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎలా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి, ఏ విధంగా మనం పశ్చాత్తాపడితే దేవుడు మన పాపాలని పరిహరించి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు అనే దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు మరి వాటిని పలకాలి. ప్రారంభిద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు. నేను పవిత్రుడనగునట్లు నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు. నా పాపములను పరిహరించి నన్ను నీ చెంతకు చేర్చుకొనుము. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.